దేశంలోని రాష్ట్రంలోని ప్రజలందరూ దేశంలోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారు. విదేశాల్లో జరుపుకున్నారు. అసలు ఏ విదేశం వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, కనీసం ఒక జీవో లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విదేశాలకు ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ. తర్వాత క్రిస్మస్ శుభాకాంక్షలు. రాబోయే హిందువులు పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాట ఎవరు అడిగారు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం అంటుంది. అదేవిధంగా వాళ్ళ ఛానల్ సాక్షి వాళ్ళు కూడా అంటున్నారు. సాక్షివాడికి వాడే కదా సంక్రాంతికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డిని. వాడి పేరు ఏంది? ఈశ్వర్ గారు కదా వాడి పేరు. ఆడో పెద్ద పారంబోకి అథవా వాడికి మన కోతికి కనుక బిస్కెట్ ఇస్తే ఏ టైప్లో వాడు చేసిద్దో వాడికి అది అప్పచెప్పారు. వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఎలక్షన్ అయిపోగానే ఏం వాగాడు ఈ కుక్కలో? అదే కుక్క, గడ్డన్ కుక్క, ఇంకా కొంతమంది ఎనలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి రెడ్డి సోదరులు, కొంతమంది ఎనలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పేక్ బ్యాచ్ ఎదవలు లెగితే సాకి మీడియాలో కూర్చొని, పాకి మీడియాలో కూర్చొని పని బాట లేకుండా వాడు కర్రీ ఎద్దొకడు. ఆ నరిచెత్తేనేమో 70 ఏళ్ళు అంట, 75 ఏళ్ళు చంద్రబాబు అరిచేస్తే కుర్రోడు అంట. వాడు మాట్లాడిన మాటలు చీకొట్టారు ఎదవని. ఇలాంటి పారంబోకి ఎదవలల్లా టీవీలో కూర్చొని పని బాట లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. 9వ తారీఖు చేస్తున్నాం, 11వ తారీఖు చేస్తున్నాం, కొట్టండి ఏంది భజంత్రీలు, మోగించండి భజంత్రీలు, కొట్టండి డబ్బులు. ఓ అబ్బో ఎన్ని మాటలు మాట్లాడాడు. ఆపకుండా ఒక 10 రోజులు పట్టినట్టుండాడు రామారావు గారి డైలాగ్ లాగా. ఏంది నిమిషం సేపు వాడు టీవీలో డబ్బాలు కొట్టాడు. తర్వాత ఏమైంది? ప్రజలు చెప్పులు కొట్టారు. ఎదవన్నారు ఎదవా, నీకు చెప్పేళ్ళాలా? వైఎస్ఆర్ పార్టీ పేకి ఎదవల్లారా, మీకు చెప్పేళ్ళాలా? ఎవర్రా మీరు అసలు? మీకేం పనిరా? మీ జగన్మోహన్ రెడ్డి ఆడ సంకరం అవుతున్నాడు, వాడిది పట్టుకొని వాడు ఏమన్నా చూసుకొని పొయ్యి. మీకేం అవసరం? విదేశాలకి వాళ్ళు చలవ మీద వెళ్ళారు ఫ్యామిలీతో. తప్పేముంది అందులో? జగన్మోహన్ రెడ్డి సొంత ఫ్లైట్లు వేసుకొని ఏమైనా వెళ్ళలేదే? ప్రజల సొమ్ముతో అబ్బనంగా దొబ్బి 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఎదవాడు. వాడి గురించి మీరు మాట్లాడతారు సిగ్గులేని ఎదవల్లారా? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ గారు కానీ ఖర్చు పెట్టింది ఏదైనా ప్లేట్లు ఖర్చు పెట్టింది తిండి మీకు దమ్ముంటే వాళ్ళ సొంత డబ్బులతో వెళ్తున్నారు. ఎదవన్నారు ఎదవ. మొన్న మీరే కదా తీసింది, మీరేగా. మీరు అది తీసుకొని ఏం చెప్పారు? నోరు మూసుకున్నారు. అంతకుముందు 300 కోట్లు పెట్టారు, 200 కోట్లు పెట్టారు, వాగారు కుక్కలు వాగినట్టు. పని పాట లేని ఎదవల్లారా. మరి రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టలేదు ప్రజల సొమ్ము అబ్బరంగా. ఏంది ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు తిరిగే ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? 10,000 రూపాయలు 5,000 రూపాయలు కట్టి. అంతకుముందు మరి ప్రజల సొమ్ముతో అబ్బనంగా స్పెషల్ ఫ్లైట్ గంటకి 10 కోట్లు పెట్టి మరి బెంగళూరు ప్యాలెస్కి, లేకపోతేనేమో రాజధాని ప్యాలెస్కి, లేకపోతే హైదరాబాద్ ప్యాలెస్కి తిరిగాడు. మరి ఈరోజు ఎందుకు 5,000 రూపాయలు 10,000 రూపాయలే ఓన్లీ ఖర్చు పెట్టుకొని పిల్లలతో ప్రజల ఫ్లైట్లో ఎందుకు తిరుగుతున్నాడు? సామాన్యుడిగా ఎందుకు తిరుగుతున్నాడు? మరి ఈరోజు కూడా వాళ్ళ అయ్యి సంపాదించిపోయిన, వాళ్ళ అయ్యి ఉన్నప్పుడు ఇతను సంపాదించి దోచుకున్న డబ్బులు 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇతను ముఖ్యమంత్రి అయినాక దోచుకున్న 1,00,000 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులు ఖర్చు పెట్టచ్చుగా. ఏం చచ్చిపోతే ఏమన్నా తగలేస్తారు డబ్బుల్లో? తగలేరు కదా. మరి ప్రజల సొమ్ము అయితే అంత ఫ్రీగా ఉందా? ఇల్లు కట్టాడు ఈడ, రాజధానిలో ఇల్లు కట్టానని చెప్పి అన్నాడు. ఇల్లు కట్టినాక జీవోలు ఒక తడవ ఆల్రెడీ అందరూ తెలుసు. జీవోల ద్వారా 35 కోట్లు తీసుకున్నాడు ఇంటికి. 35 కోట్లు ప్రజల డబ్బు అబ్బనంగా. చంద్రబాబు నాయుడు ఇంటికి ఏం తీసుకోవాలా? లేకపోతే లోకేష్ ఇంటికి తీసుకోవాలా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఏం తీసుకోవాలా? లేకపోతే ఎవరైతే మా ఎంపీ గారు ఉన్నారో, మా మంత్రి గారు, ఆయన ఇంటికి ఏం తీసుకోవాలా? పారంబోకులు మీకు చెప్పాల్సిన అవసరం లే. మీరెవరు అసలు? బురదలో పందులు. మీకు వాళ్ళకి తేడాలే. అసలుప్పుడు మిమ్మల్ని మీకు చెప్పాల్సిన అవసరం ఏంది? ఈ దేశాలు కాబట్టి ఇంకోసారికి వెళ్తారు. వాళ్ళు సెలవు మీద వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఏ దేశానికి వెళ్ళాడు, అక్కడ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా అధికారులకు కూడా. అధికారులు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? ప్రత్యేక విమానాలతో వెళ్ళారు. ఆ సొమ్ము ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే హెరిటేజ్ సంస్థ భరిస్తుందా? రైట్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా ఎదవలు, తీసుకున్నారు కదా. రేపు వచ్చినా కూడా ఏడా ఉండే అది అధికారిక పర్యటన అయితే చెప్తారు కదా. వాళ్ళు ఏ పర్యటనకి వెళ్ళారో మీకెందుకు బోరంబొకలు? వచ్చినాక మాట్లాడండి మీ దమ్ముంటే.
వాళ్ళు దేనికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అంటే భార్య పిల్లలతో వెళ్ళకూడదా? నలుగురు సెలవు పెట్టి ఈ రాష్ట్రానికి 25 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి. మీరు 5 ఏళ్ళు ఏం బీకారు? 13,000 కోట్లు పెట్టుబడులు తీశారా? కనీసం 13,000 కోట్లు పెట్టుబడులను గ్రౌండింగ్ చేశారా? ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 4.5 లక్షల కోట్లు గ్రౌండింగ్ అయినాయి. ఎదవల్లారా, సిగ్గులేని ఎదవల్లారా. ఇంకా మీకు పేకు మాటలు మాట్లాడితే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ అని బ్యాచ్ మీ జగన్మోహన్ రెడ్డికే లేదు సీను. ఇంకా మీరేంది మాట్లాడేది? ఐ డోంట్ కేర్ బ్రో అనే డైలాగ్ ఉంది కదా బాలయ్య బాబుది, అది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ గురించి అనుకుంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పని పాపం ఎవరైతే అలాంటి మాటలు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని వాళ్ళకి చెప్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.